Hi friends, welcome to Way to Success, Vishakhapatnam. Today we are going to discuss about the topic articles in English grammar. Okay, English grammar lo articles. Articles anagane we have two types. Any types unnai? Two types. Indefinite articles, definite articles. Indefinite articles lo two manaki total articles 3. Articles 3. 3 articles lo 2 articles indefinite articles kindaki. A and are known as indefinite articles and the is only known as definite article. అయితే ఫస్ట్ మనం యూసేజ్ ఆఫ్ యాన్ తెలుసుకుందాం. యాన్ యొక్క యూసేజ్ అంటే ఒక సెంటెన్స్ లో యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, వేటి వర్డ్స్ ముందు వేటి వర్డ్స్ ముందు వాడాలనేది మనం చూద్దాం. యాన్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ 5 vowels. 5 vowels. vowels ఏంటంటే ఏఈ ఐఓయు. మనకు తెలుసు ఇంగ్లీష్ లో we have 26 letters. 26 letters లో 5 vowels and remaining 21 are known as consonants. ఏమంటారు? Consonants అంటారు. 26 letters లో 21 ని consonants and remaining 5 words letters are known as AEIOU are vowels. ఓకే, ఈ vowels ముందు an అనేది మనం వాడతామని చెప్పి మనకు తెలుసు. కానీ ఒక ట్రిక్ ఉంది. అది ఏంటి అంటే వీటితో పాటు కూడా మనం and the sound consonant sounds, not only vowels, we have to use it before consonant sounds ముందు కూడా మనం ఈ యొక్క an అనేది వాడటం జరుగుతుంది. అది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ FHLMNRSX అంటే AEIOL తో పాటు మనం ఈ యొక్క ఓన్లీ వే మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి? 21 ఉన్నాయి కాన్సనెంట్స్. ఆ 21 కాన్సనెంట్స్ లో ఈ కాన్సనెంట్స్ మాత్రమే మనం వాటి ముందు మాత్రమే యాన్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెషిన్ అనేది తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? మెషిన్. ఈ మెషిన్ అనే ఒక లెటర్ లో దిస్ వర్డ్ ఎం అనేది ఉంది. మనం ఇచ్చినట్లో ఎం అనేది ఇందులో ఉంది. అయితే దీని ముందు మనం యాన్ అనేది పెట్టొచ్చా అనేది ఒక క్వశ్చన్. మనకు డౌట్ వస్తుంది. రైట్ కదా, యాన్ అనేది పెట్టొచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏఈఐఓలతో పాటు ఇవి కూడా ఉన్నాయని. కానీ ఒక ఉన్నది ఏంటి అంటే అది మనకు తెలియంది ఎబ్రివేషన్స్. అంటే ఎబ్రివేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే, అంటే ఎబ్రివేషన్స్ లో ఈ లెటర్స్ వస్తే వాటినే మనం దాని ముందు మాత్రమే యాన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ఏ అనేది ఎబ్రివేషన్. అంటే ఫస్ట్ మనకు ఒక సెంటెన్స్ లో ఏ వర్డ్ అండర్లైన్ చేసి దాని ముందు మనకి రాయమంటాడు కదా. అయితే ఇచ్చింది ఎబ్రివేషనా కాదా అని చూడాలి. ఫస్ట్ మనం ఏఈఐఓయు కాదని చూసేస్తాం, అది అలాగే మనకు తెలిసిందే. కానీ అది ఎబ్రివేషనా కాదని చూడాలి. ఎబ్రివేషన్ అయితే దాని ముందు మనం యాన్ పెట్టాలి. ఎప్పుడు? ఈ లెటర్స్ లో ఉంటేనే. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్, ఇట్ ఈస్ అన్ ఎబ్రివేషన్, సో వి యూస్ యాన్. నెక్స్ట్ అదే మెషిన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎబ్రివేషన్. అయితే ఇప్పుడు మనం ఏం యూజ్ చేసాం? యాన్ అనేది యూజ్ చేయం. ఓకే, నౌ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూసేజ్ ఆఫ్ యాన్. అయితే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ డాష్ హెచ్ఎంటి వాచ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? హెచ్ఎంటి అనేది అబ్రివేషన్. ఈ హెచ్ అనేది ఈ అబ్రివేషన్స్ లో ఉంది. సో వీ కెన్ యూస్ యాన్. ఇట్ ఈస్ యాన్ హెచ్ఎంటి వాచ్. నెక్స్ట్ ఐ ఆమ్ డాష్ ఎల్ఐసి ఏజెంట్. ఎల్ ఈజ్ ఆల్సో అన్ అబ్రివేషన్. ఈ అబ్రివేషన్, ఈ ఎల్ అనేది ఎక్కడ ఉంది? మళ్ళీ అబ్రివేషన్స్ లో ఉంది. కాబట్టి వీ కెన్ యూస్ అగైన్ యాన్. ఐ ఆమ్ యాన్ ఎల్ఐసి ఏజెంట్. నెక్స్ట్ హీ ఈస్ డాష్ ఇంజనీర్. ఇంజనీర్ అనగానే మనకు తెలుసు, వవెల్స్ లో ఆల్రెడీ ఉంది కదా, మనకు తెలిసిందే చిన్నప్పటి నుంచి. సో హీ ఈస్ అన్ ఇంజనీర్. ఐ బాట్ డాష్ ఆరెంజ్. ఇట్ ఈస్ ఆల్సో అన్ వవెల్, సో వీ కెన్ యూస్ యాన్. ఐ బాట్ అన్ ఆరెంజ్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఐ వెయిటెడ్ ఫర్ డాష్ ఆర్. ఇక్కడ మనం పలికే దాంట్లో మిస్టేక్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోనెటిక్స్. ఓకే, మనం ఏంటి అంటే ఆర్, ఐ వెయిటెడ్ ఫర్ ఏ హార్ అనకూడదు. ఐ వెయిటెడ్ ఫర్ హార్ అనకూడదు. హా అనే ఒక లెటర్ అనేది మనం పలకూడదు. మనం ఏమని పలకాలి? ఆర్ అని పలకాలి. కాబట్టి వీ కెన్ యూజ్ హియర్ యాన్. ఐ వెయిటెడ్ ఫర్ అన్ హార్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం హెచ్ అనేది సైలెన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కేస్ వేర్ హెచ్ ఈజ్ మ్యూట్. అంటే హెచ్ అనేది సైలెన్స్ ఉంటే మనం ఏం వాడాలి? యాన్ అనేది వాడాలి. సో ఇదేమవుతుంది? ఐ వెయిటెడ్ ఫర్ అన్ ఆర్. నెక్స్ట్
హానెస్ట్. హానెస్ట్ ఇప్పుడు ఏం చూడండి, హీ ఈస్ డాష్ ఆనెస్ట్ పర్సన్. ఇక్కడ మనం పలికే విధానం మళ్ళీ కూడా హానెస్టా ఆనెస్టా. హా అనేది మళ్ళీ పలకూడదు. ఏం పలకూడదు? హా అనేది పలకూడదు. ఏం పలకాలి? హీ ఈస్ యాన్ ఆనెస్ట్. ఆనెస్ట్. హీ ఈస్ యాన్ ఆనెస్ట్ పర్సన్. ఐ వెయిటెడ్ ఫర్ ఎన్ హార్. ఇది మనం యూజ్ చేసే ఒక ఎలా అనేది ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మరి హెచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్స్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? హార్స్. మరి ఇప్పుడు హార్స్లోని హా హా అనేది పలకలవుద్దా? పలకాలి. హా హెచ్ పలకాలి కాబట్టి మనం అక్కడ ఏ పెడతాం. ఏం పలకాలి? ఏ. అదే కానీ ఇక్కడ హెచ్ పలకింది, ఐ మీన్ ఇక్కడ హెచ్ అనేది సైలెన్స్ కాబట్టి మనం యాన్ వాడాలి. లేదంటే మనం ఏం వాడాలి? ఏ అనేది వాడాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద యూసేజ్ ఆఫ్ యాన్. నౌ మనం యాన్ యొక్క యూసేజ్ చూసాం. ఇప్పుడు యూసేజ్ ఆఫ్ ఏ అంటే యూసేజ్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఏ అనేది ఎలా యూజ్ చేయాలని ఇప్పుడు చూద్దాం. మనకు తెలుసు యాన్ అనేది వవెల్స్, ఏ అంటే 21 కాన్సనెంట్స్ ఉంటాయని చెప్పారు కదా. ఆ 21 కాన్సనెంట్స్ లో ఏమొచ్చినా సరే మనం వాడాల్సింది ఏ. ఓకే, అది మనకు తెలుసు. కానీ దీంతో పాటు మనకు తెలియని ఒకటి ఉంది. అదేంటంటే యు అండ్ వ. అంటే ఈ రెండు సౌండ్స్ కూడా మనకి వస్తే మనం యూజ్ చేయాల్సింది ఏంటి? ఏ. మళ్ళీ చెప్తున్నాను, కాన్సనెంట్స్ అనేవి 21, ఏఈఐఓయు వస్తే యాన్ అని, మిగిలిన 21 లెటర్స్ నథింగ్ బట్ కాన్సనెంట్స్ వస్తే ఏ అని మనకు తెలుసు. కానీ దాంతోపాటు కాన్సనెంట్స్ లేదా కాన్సనెంట్స్ తో పాటు యు వచ్చిన వా అనే సౌండ్స్, యు అంటే యూతో డైరెక్ట్గా ఉండేది కాదు, అలా ఉన్నా పర్లేదు లేకపోతే. బట్ ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్స్లో ఎప్పుడు లెటర్స్ బట్టి మనం వి షుడ్ నాట్ డిక్లేర్ ఇట్. మనం దేని బట్టి డిక్లేర్ చేయాలి? సౌండ్ బట్టి డిక్లేర్ చేయాలి. దేని బట్టి? సౌండ్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ అసలు ఏంటి చూద్దాం. హీ ఈస్ డాష్ స్టూడెంట్. హీ ఈస్ డాష్ స్టూడెంట్. ఎస్ ఎస్ వచ్చింది కదా, ఇది అబ్రివేషన్ కాదు, సో యాన్ అనేది కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏ అనేది ఆన్సర్. హీ ఈజ్ ఎ స్టూడెంట్. ఐ హ్యావ్ ఏ కార్. సి అనేది కాన్సోనెంట్. కాన్సోనెంట్ గా మనకు తెలుసు, ఎలాగా కూడా ఏ అనేది. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ డాష్ డాక్టర్. డి ఈజ్ ఆల్సో నాట్ ఎ వవెల్, సో వి యూస్ ఏ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటి అంటే ఇట్ ఈస్ డాష్ యూస్ఫుల్ థింగ్. యూస్ఫుల్ యూ అంటే మనం చూసి మనం ఏమనుకుంటాం? లెటర్ యూ ఉంది కదా, అయితే ఇది వవెల్, అప్పుడు మనం వాడాల్సింది యాన్ అని చెప్పి మనం యాన్ అనేది పెడతాం. బట్ ఇట్ ఈస్ రాంగ్. మనకి ఏం తెలియాలి? యూ. యూ అనేది యూస్ఫుల్, నథింగ్ బట్ ద ప్రొనౌన్సియేషన్ యూ. ఇట్ కమ్స్ వేర్ కాన్సనెంట్స్ ప్లస్ యూ ఇందులో ఉంది కదా, అప్పుడు మనం వాడాల్సింది ఏంటి? ఏ. యాన్ అనేది కాదు. ఇట్ ఈస్ ఏ యూస్ఫుల్ థింగ్. నెక్స్ట్ హీ ఈస్ డాష్ యూరోపియన్. మళ్ళీ మనం తప్పు చేస్తాం. ఎలాగా? ఈ కదా అంటే ఏఈఐఓఎల్లో ఉంటుంది కాబట్టి మనం యాన్ పెట్టేస్తాం అనుకుంటాం. మళ్ళీ కాదు, ఏ అనేది ఈ అనేది యూరోపియన్. యూ అగైన్ వీఆర్ ప్రొనౌన్సింగ్ ద వర్డ్ యూ అంటే కాన్సనెంట్స్ ప్లస్ యూ అంటే మనం ఏం వాడాలి? మళ్ళీ ఏ. ఇట్ ఈస్ ఎ యూరోపియన్, ఐ మీన్ హీ ఈస్ ఎ యూరోపియన్. నెక్స్ట్ ఇట్ ఈస్ డాష్ 1 రూపీ నోట్. ఇట్ ఈస్ డాష్ మళ్ళీ 1 ఉంది అంటే ఓ, ఏఐఓఎల్లో ఉంది అంటే యాన్ అనుకుంటాం. మళ్ళీ కాదు, ఏంటి మనకు తెలియాల్సింది? సౌండ్స్ లో వా. వా 1 రూపీ నోట్. 1 రూపీ నోట్ లో అది ఉంది కాబట్టి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా కాన్సెప్ట్? అది కాన్స్టోనెంట్ ఐ మీన్ కాన్సనెంట్స్ తో పాటు మనకు తెలియాల్సింది ఏంటి అంటే యు అండ్ వా. ఈ రెండు సౌండ్స్ వచ్చినా కూడా మనం వాడాల్సింది ఓన్లీ ఏ. దిస్ ఈస్ నథింగ్ బట్ ద యూసేజ్ ఆఫ్ ఏ. ఓకే, నౌ వి డిస్కస్ అబౌట్ యూసేజ్ ఆఫ్ ద. యాన్ చూసాం, ఏ చూసాం. ఇప్పుడు ద అంటే ద అనేది ఒక సెంటెన్స్ లో ఎలా వాడాలనేది మనం చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ నా ఎలాగా ఇవి ఏ డేట్ అంటే ఏ వర్డ్స్ ముందు అనేది మనం వాడతామని చూద్దాం. యూజ్డ్ బిఫోర్ పర్టికులర్ నౌన్స్ అంటే పర్టికులర్గా ఏదైనా నౌన్ చెప్తే వాటి ముందు మనం దా వాడతాం. నోన్ ఐ మీన్ మెన్షన్డ్ అంటే మెన్షన్డ్. ఇది మీకు అర్థం అవ్వలేదు, ఎగ్జాంపుల్ బట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. నెక్స్ట్ వెల్ నోన్ బుక్స్, తెలిసిన బుక్స్ కోసం. నెక్స్ట్ యూనిక్ థింగ్స్, సన్ మూన్ ఇవి. నెక్స్ట్ ర్యాంక్స్, ఫస్ట్ సెకండ్, ద ఫస్ట్ అనాలి, ఫస్ట్ కాదు, ద ఫస్ట్, ద సెకండ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్ లైక్ దట్. అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది ఇప్పుడు గుడ్. గుడ్, బెటర్, బెస్ట్. బెస్ట్ ఈజ్ అ సూపర్లేటివ్. బెస్ట్ అనేది ఇప్పుడు బెస్ట్ కాదు, ద బెస్ట్. బెస్ట్ అనకూడదు, ద బెస్ట్. నెక్స్ట్ హోలీ బుక్స్, ఓకే, ఖురాన్ ఇవి. నెక్స్ట్ రివర్స్, ఓషన్స్, మౌంటైన్స్, ఐలాండ్స్, కెనల్స్, యాడ్జెక్టివ్స్. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్. రిచ్
రిచ్ అంటే మ్యాన్ గురించి చెప్తుంది యాడ్జెక్టివ్. ఓకే, రిచ్ ముందు కూడా మనం ద రిచ్, ఐ మీన్ ద, హీస్ ద. ఓకే, నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ ఫోర్సెస్ అండ్ స్టేషన్స్. ఫోర్సెస్ అంటే ఏంటి? ఫిజిక్స్ లో వచ్చే ఫోర్సెస్ కాదు, ఇండియన్ ఫోర్స్, నేవీ ఫోర్స్ ఇలా. ఓకే, అండ్ స్టేషన్స్, న్యూస్ పేపర్స్, ఇనిషియల్స్. ఇనిషియల్స్ అంటే ఏంటి? ఓకే, ఇవి. వీటి ముందు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దా అనేది యూజ్ చేయాలి. అయితే ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మీకు తెలిసేవే. న్యూస్ పేపర్స్ని ఐడెంటిఫై చేయగలరు, ఫస్ట్ అని, సూపర్లేటివ్స్, ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయగలరు. ఎక్కడైతే మనం రాంగ్ చేస్తామో అది మీకు రాయడం జరిగింది. ఏంటంటే దేర్ వాస్ డాష్ ఓల్డ్ మ్యాన్, డాష్ ఓల్డ్ మ్యాన్ హ్యాస్ ఎ డాగ్. ఇక్కడ వీ హ్యావ్ 2 డాషెస్. సో 2 డాష్లో ఏం ఫీల్ చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్. అయితే దేర్ వాస్ డాష్ ఓల్డ్ మ్యాన్ దగ్గర ఓల్డ్ మనకు తెలుసు, ఏఐఓలో ఉన్నది, మనం వాడాల్సింది యాన్. ఏం వాడాలి? యాన్. దేర్ వాస్ అన్ ఓల్డ్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మరి యానే వాడాలా అంటే మనం వాడాల్సింది ద. ఎందుకు అలాగనే ఎందుకు వాడాలి? ఇది ఏంటి అంటే నథింగ్ బట్ రిపీటెడ్ అయ్యింది. ఎప్పుడు? రిపీటెడ్ అంటే ఒక ఇచ్చే 2 సెంటెన్సెస్ కలిపి ఒక సెంటెన్స్ ఇచ్చినట్లయితే అందులో రిపీట్ అయినప్పుడు మనం ఓల్డ్ మ్యాన్ అంటే ఓల్డ్ మ్యాన్ అనేది పర్టికులర్ పర్సనే కదా. ఓల్డ్ మ్యాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం పర్టికులర్ పర్సన్ గురించి చెప్పినప్పుడు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్, నథింగ్ బట్ నౌన్, పర్టికులర్ నౌన్ చెప్పాను, ఇదే అది ద ఓల్డ్ మ్యాన్. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు. చూడండి, దేర్ వాస్ అన్ ఓల్డ్ మ్యాన్, ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు అని చెప్పాం. నెక్స్ట్ ద ఓల్డ్ మ్యాన్ హ్యాస్ ఎ డాగ్. ద ఓల్డ్ మ్యాన్, ఏ ఓల్డ్ మ్యాన్ కి మనకు తెలుసు ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరో, కాబట్టి ద అనేది పర్టికులర్ గా చెప్తాం. అర్థమవుతుందా మీకు? ఎంత ఆలోచించి అది చేయాలా అంటే నో నీడ్. మనం చేయాల్సింది ఓన్లీ 2 అంటే 2 టైమ్స్ రిపీట్ అయినట్లయితే ఒకే నౌన్ దాని ముందు మనం దా పెట్టవచ్చు. అండ్ ద నెక్స్ట్ ద యుఎస్ఏ, ద యూకే. ఇది మనం చూసినట్లయితే యుఎస్ఏ ఉంది, యు అనగానే మనకు తెలుసు ఏంటి, కాన్సోనెంట్స్ ప్లస్ యు ప్లస్ వా, ఈ సౌండ్స్ వచ్చినట్లయితే మనం ఏ వాడదామని చెప్పాం. కానీ ఇక్కడ యు ఎబ్రివేషన్స్ లో వచ్చింది. ఎందులో వచ్చింది? ఎబ్రివేషన్స్ వచ్చింది. నార్మల్ గా యు రాలేదు ఇక్కడ సౌండ్, ఎబ్రివేషన్స్ లో వచ్చింది. కాబట్టి మనం ఏం వాడాలి? దా వాడాలి. ద యుఎస్ఏ, నెక్స్ట్ ద యూకే. దీస్ ఆర్ నథింగ్ బట్ ఇనిషియల్స్. సో ఇట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ద. సో టుడే వీ హ్యావ్ సీన్ the usage of articles, nothing but a and the. These are the nothing but articles. Okay, అయితే ఈరోజు మనం ఏ టాపిక్ నేర్చుకున్నాం? ఆర్టికల్స్. ఆర్టికల్స్ లో ఏ and the అంటే ఏంటి, అసలు ఏంటి అంతా చూసాం. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఒక నోట్స్ లో రాసినట్లయితే ఇట్ విల్ హెల్ప్ యూ వెరీ మచ్. బికాస్ ఆర్టికల్ ఇప్పుడు 6th నుండి 8th డిగ్రీ అవ్వచ్చు, ఏ క్లాస్కి అయినా సరే చాలా ఈజీగా ఓన్లీ ఆర్టికల్స్ అనే టాపిక్ ఈ వీడియోలో ఉండే కంటెంట్ నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ రైట్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేయాలంటే ఇదే విధంగా మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా మిగిలిన గ్రామర్ పార్ట్ని నేను అందించడం చేస్తాను. థ్యాంక్ యూ.